మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అనంతపురం జిల్లా పామిడి మండల సమీపంలో NH44 పైన బిర్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనం బలంగా ఢీకొన్నాయి. అయితే బ్రిడ్జి మీద నుంచి బస్సు కింద పడ్డం. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమారు 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక పామిడి ప్రభుత్వ హాస్పిటల్ కి క్షతగాత్రులను తరలించారు. ఈ తీవ్రంగా 12 మంది గాయపడినట్లుగా తెలుస్తుంది. వారిని అనంతపురం హాస్పిటల్ కి తరలించారు. అయితే గాయపడ్డ వారిలో బస్సు డ్రైవర్ తో పాటుగా ఒక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందా, నిద్రమొత్తే ఈ ప్రమాదానికి ఏదైనా కారణమా అనేటువంటి కోణంలో కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో పాటుగా ప్రమాదానికి అతివేగంతో పాటుగా కొంతవరకు నిర్లక్ష్యం, ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటి అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే పామిడి మండల సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. NH44 పైన ఈ ప్రమాదం తర్వాత కొంతవరకు ట్రాఫిక్ జామ్ సంభవించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనం ఇవి రెండు కూడా బలంగా ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత అవన్నీ కూడా అక్కడ బోల్తా పడ్డం. మరి ముఖ్యంగా హాస్పిటల్కి క్షతగాత్రులను తరలించిన తర్వాత వారి యోగక్షేమాలపైన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ప్రమాదం తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఉలిక్కిపడింది. అయితే ఇప్పటికైతే ప్రాణ నష్టం లేకపోవడం కొంతవరకు ఊపిరి పీల్చుకోదగ్గ విషయమైన ఇద్దరి పరిస్థితి విషమంగా మారడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. ప్రమాదం తర్వాత బస్సులో ఇరుక్కున్నటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి వారందరూ కూడా బయటకు తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. లేకుండా చేసాం. मेरा नाम विवेक है, विवेक कुमार रवि। मैं छत्तीसगढ़ जगदलपुर से आ रहा था हैदराबाद में रुके थे हम लोग होटल में। उसके बाद हम लोग चढ़े हैदराबाद से बेंगलोर के लिए बस में, नवंबर ट्रेवल्स में जहाँ पर पामेड़ी पड़ता है वहां पर ब्रिज के ऊपर में नीचे खाई से मतलब ऊपर गिर गया, एक्सीडेंट हो गया। बस वहीं से बहुत मुश्किल से निकल पाए हम लोग। आप जागे थे क्या होटल में? नहीं सोए थे। अचानक झटका से पड़ा, कुछ पता ही नहीं चला और गिर गए नीचे। जब खिड़की टूटा ना तब हम लोग नीचे से धीरे धीरे निकल पाए। सबसे पहले हम ही लोग निकल पाए, बाकी कोई भी नहीं निकल पाया। सब सीढ़ी लगा के और ऊपर से बाद में रेस्क्यू कर रहे थे सबको। आप किधर बैठे थे? मैं राइट साइड अपर बर्थ में बैठे थे। अपर बर्थ मेरी मदर जो है वो उधर लेफ्ट में अपर बर्थ में बैठी थी, वो हमारे तरफ गिर गई थी। उनको ज्यादा चोट लग गया है रिब्स वगैरह में, और मुझे भी लगी है पीछे। क्या काम करते हैं आप? मैं स्टूडेंट हूँ, मैं पढ़ने के लिए जा रहा था बैंगलोर में। कौन सा गाँव है? जगदलपुर जी, छत्तीसगढ़ से हम लोग छत्तीसगढ़ से हैदराबाद से बैंगलोर जा रहे थे। आप बोल सकते हैं कैसा इससे बात करो भैया, नहीं बात करने हो रहा है ठीक से। कैसे चला? आप कितने बजे किधर से किधर जा रहे हैं? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్ చెప్పండి, పామిడి మండలం సమీపంలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్. ఈరోజు అనంతపురం జిల్లాలోని పామిడి మండలం పొగురూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు నవంబర్ అనేటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, అదే విధంగానే ఐచర్ వాహనం ఢీకొన్నటువంటి ఈ ఘటనలో దాదాపుగా 15-20 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ కూడా ప్రాథమికంగా హుటాహుటిన పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్సలతో. అలాగే చాలా తీవ్రంగా గాయపడిన వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ నవంబర్ ప్రైవేట్ అదే విధంగానే ఐచర్ వాహనం రెండు కూడా హైదరాబాద్ వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పామిడి సమీపంలోని పొగురూరు వద్దకు రాగానే రెండు కూడా ఢీకొన్నటువంటి వెంటనే కల్వర్టు పై నుంచి ఒక్కసారిగా దాదాపుగా 10 మీటర్లు
కిందకు పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘోర దుర్ఘటన పరిస్థితుల్లో దాదాపుగా బస్సులో 35 మంది దాకా ప్రయాణిస్తున్నారు అనేటువంటి విధంగా తెలుస్తుంది. అయితే గాయపడిన బాగా అందరూ తెల్లవారుజామున కావడం, అందరూ కూడా తీవ్ర దీర్ఘ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా 2 వాహనాలు కూడా ఢీకొన్నటువంటి వెంటనే పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది అనేటువంటి విధంగా కూడా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి వర్గం ఒక్కసారిగా కుదవడంతో వచ్చినటువంటి పెద్ద శబ్దంతో అందరూ హాహాకారాలు చేశారు. అప్పటికే బస్సు అదే విధంగానే ఢీకొన్నటువంటి ఐటర్ వాహనం 2 కూడా పూర్తిగా కల్వర్ట్ కిందికి పడిపోయి బ్రిడ్జ్ కిందికి పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగినటువంటి వెంటనే కనీసం అక్కడ లోపల ఏం జరిగింది అనేటువంటిది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ చేరుకొని చూడగానే ఒకసారిగా బస్సు ప్రమాదానికి గురైంది అనేటువంటి విధంగా చెప్తారు. అయితే వివేక్ అనేటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి అందులో ప్రయాణిస్తున్నటువంటి నేను అప్పర్ బెర్త్ లో పైన పడుకున్నాను. అయితే ఒక్కసారిగా తీవ్రమైనటువంటి శబ్దం వచ్చి కుదుపుకు గురైనటువంటి వెంటనే చేరుకునే లోపలే బస్సు ప్రమాదానికి గురైనట్టు గుర్తించాను. మొట్టమొదటిసారిగా నేనే చేరుకొని అతి కష్టం మీద బస్సు కింద వైపు నుంచి కూడా తన తల్లితో పాటు నేను వచ్చాను అనేటువంటి విధంగా కూడా వివేక్ ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి వివేక్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నాడు. ప్రయాణిస్తున్నటువంటి అతను నేను విద్యార్థిని, అక్కడ చదువుకునేందుకు వెళ్తున్నాను. హైదరాబాద్ కి ఒక వాహనంలో వచ్చాను. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం దాదాపుగా గాయపడినటువంటి వారు 30 మంది ప్రయాణిస్తుంటే దాదాపుగా 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. అందులో అబ్దుల్ అజీజ్ అనేటువంటి బస్సు డ్రైవరు, అదేవిధంగానే హెడ్ ఇంజరీస్ అయ్యాయి, చాలా మందికి హెడ్ ఇంజరీస్ అయ్యాయి, అదేవిధంగా కాళ్ళు చేతులు కూడా విరిగినటువంటి పరిస్థితి. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపుగా చాలా మంది కూడా హైదరాబాద్ చెందినటువంటి వారుగా ఉన్నారు. దీంట్లో శ్యామలాదేవి, అదేవిధంగా ఆమెకు హెడ్ ఇంజరీ అయింది హైదరాబాద్, అదేవిధంగానే హుసేన్ పీరా, ఉమావత్, సుహానా, రజిత, రోనా, అరాఫత్, అబ్దుల్ అజీజ్ డ్రైవరు, శరణ్య, బ్రహ్మం, సామిద, వేణుగోపాల్, సాయిలత, ఇలా వీళ్ళందరూ కూడా 13 మంది ప్రస్తుతం అనంతపురం ఆసుపత్రిలో చికిత్స. అయితే కొంత చిన్న గాయాలు తగిలినటువంటి వారు మాత్రం పామిడిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం పైన ఈ ప్రమాద ప్రధాన కారణము బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పామిడి మండలం పొగరూరు వద్దకు రాగానే అక్కడ కల్వర్ట్ ఉంది. అక్కడ కల్వర్ట్ సమీపంలో బ్రిడ్జ్ ఉంది. దాదాపుగా 10 మీటర్ల లోతుగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ సమీపంలోకి రాగానే ఒకసారిగా ఐచర్ వాహనము, అదేవిధంగానే ఈ నవంబర్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 2 కూడా ఢీకొన్నటువంటి ప్రయాణికులు మళ్ళీ తిరుగుపయనం కోసం పూర్తి స్థాయిలో అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్? అయితే సిరాజ్, ఈ గాయపడినటువంటి వారందరినీ కూడా ప్రాథమికంగా చికిత్స అందించినటువంటి తర్వాత పామిడి నుంచి వారే స్వతహాగా కొంతమంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మరి కొంతమంది మాత్రం చేరుకొని చికిత్స పొంది వెళ్ళిపోయారు. అయితే ప్రత్యేకంగా ఎలాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపు 13 మంది మాత్రం ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం అజాగ్రత్త, అదేవిధంగానే అతివేగము, ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కల్వర్ట్ ఏదైతే ఉందో పొగరూరు వద్ద అక్కడ ఒక్కసారిగా అక్కడ దాదాపుగా 4-వే ఉంటుంది. అయితే పాత రోడ్డులోనే అది అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆ కల్వర్ట్ దగ్గర పోయిన తర్వాత ఒక్కసారిగా వెడల్పుగా ఉన్నటువంటి రోడ్డు కొంత డబుల్ రోడ్డుగా ఉన్నటువంటి ప్రాంతంలో వంపు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అతివేగంగా ఉండడము, అదేవిధంగా అజాగ్రత్తగా ఉండడము, ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి విధంగా కూడా తెలుస్తోంది. అనంతపురం జిల్లా పామిడి మండల సమీపంలో ఉన్నటువంటి NH44 మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఐచర్ వాహనం అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఒక బ్రిడ్జ్ పై నుంచి బస్సు కింద పడిపోయినటువంటి ఘటనకు సంబంధించి బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. పామిడి ప్రభుత్వ హాస్పిటల్ కి క్షతగాత్రులను తరలించారు. దాదాపు 12 మందిని అనంతపురం హాస్పిటల్ కూడా తరలించారు. గాయపడ్డటువంటి వారిలో బస్సు డ్రైవర్ తో పాటుగా ఒక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యాయి. గాయపడినటువంటి వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్సను కూడా అందిస్తున్నారు.